హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే బ్లాగ్. సండే రోజు అమ్మ అలసంద వడలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేస్తుంది. అలసంద వడల కోసం అయితే ఫస్ట్ అయితే అలసందల్ని నానబెట్టి ఒకసారి వాష్ అయితే చేసుకుంది. అలసంద వడల రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇన్ డీటెయిల్గా అలసంద వడలు ఎలా చేసుకోవాలని చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ఇప్పుడైతే అలసందలు నానబెట్టి ఒకసారి వాష్ చేసుకుందాం అని చెప్పాను కదా. ఆ అలసందలను అయితే ఇప్పుడు కొంతసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. సో అందుకని చెప్పేసి ఒక క్లాత్ పరిచి దాని మీద అలసందల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటుంది అమ్మ. నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పేసి తెలవాలైతే ఒలుస్తున్నాను. అలసందలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాం కదా, అవి ఆరిపోయిన తర్వాత చాట తీసుకొని ఒకసారి ఇలా చెరిగామనుకోండి, దాంట్లో ఉన్న పొట్టు మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా దాంట్లో ఉన్న పొట్టు మొత్తం తీసేస్తే ఇలా ఉంటాయి అలసందలు. దాని తర్వాత గ్రైండర్లో అలసందలు వేసేసి అమ్మ వడ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలసంద వడల్లోకి కాంబినేషన్ చికెన్ అయినా మటన్ అయినా ఓన్లీ వడలైనా మనం తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. కారం వడల కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసింది అమ్మ గ్రైండర్లో వేసేసి. ఇంకా తర్వాత తీపి వడల కోసము బెల్లం దంచుతున్నాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అలసంద వడలను అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కారం వడలు వేసాను, దాని తర్వాత తీపి వడలు వేసాను. అలసంద వడల్లోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, చాలా చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ అమ్మ టెర్రస్ మీద మిరపకాయలు ఎండబెట్టింది, కొంచెం మెత్తగా ఉన్నాయని చెప్పేసి. మార్నింగ్ అమ్మ ఎండబెట్టిందని చెప్పా కదా, ఈవినింగ్ వచ్చి చూసేసరికి అన్ని గాలికి ఇలా ఎగిరిపోయాయి. గాలికి ఇలా ఎగిరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైన ఏమి ఎండబెట్టాలనుకున్నా ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. అమ్మ ఎప్పుడు కారం పొడి బయట తీసుకోకుండా ఎక్కువగా ఇలా ఎండు మిరపకాయల్ని ఎండబెట్టేసి కారం పొడి పట్టిస్తుంది, అదే వాడతాం మేము కారం పొడి. ఈ మిరపకాయలన్నీ అయితే ఏరేస్తున్నాను. ఇంకా ఎక్కడంటే అక్కడ మొత్తము టెర్రస్ మీద అంతా స్ప్రెడ్ అయిపోయినాయి మిరపకాయలు.
ఆ తర్వాత ఇంకా ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను. ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు ఆర్డర్ పెట్టామంటే ఆయిల్ తక్కువ యూజ్ చేసి మనం ఏదైనా హెల్తీ స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. హెల్తీ స్నాక్స్ ఆర్ ఫుడ్ ఐటెమ్స్ ఏవైనా గానీ కుకింగ్‌లో ఆయిల్ యూసేజ్‌ని తగ్గించుకుంటూ టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ఎయిర్ ఫ్రైయర్ చాలా యూజ్‌ఫుల్ అయితుంది. డీప్ ఫ్రై చేయకుండా వెరీ లిటిల్ ఆయిల్‌తో ఫ్రైస్, పొటాటో వెడ్జెస్, చికెన్ వింగ్స్, సమోసాస్, స్ప్రింగ్ రోల్స్ ఇలాంటి ఎన్నో వెరైటీస్ మనం క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 4.2 లీటర్ కెపాసిటీ ఉండడం వల్ల ఫ్యామిలీకి స్నాక్స్ ఆర్ స్మాల్ పోర్షన్స్ ప్రిపేర్ చేయడానికి సూటబుల్‌గా ఉంటుంది. ఇందులో ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఉంది. హాట్ ఎయిర్‌ని సర్క్యులేట్ చేస్తూ ఫుడ్‌ని ఈవెన్‌లీ కుక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది. 12 కుకింగ్ మోడ్స్ ఉండడం వల్ల డిఫరెంట్ ఫుడ్స్‌కి డిఫరెంట్ కుకింగ్ రిక్వైర్మెంట్స్‌ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. కుకింగ్ అయ్యాక బాస్కెట్‌ని రిమూవ్ చేసి క్లీన్ చేయడం చాలా ఈజీ. ఆయిల్ యూసేజ్ తగ్గించుకోవాలి, స్నాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కిచెన్‌లో కుకింగ్ టైమ్‌ని కన్వీనియంట్‌గా మేనేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ అప్లయన్స్. ఓవరాల్‌గా చూస్తే ఎయిర్ ఫ్రైయర్ ఒక సింగిల్ పర్పస్ అప్లయన్స్ కాదు. ఫ్రైయింగ్, రోస్టింగ్, బేకింగ్, గ్రిల్లింగ్, రీహీటింగ్ లాంటి మల్టిపుల్ కుకింగ్ నీడ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ టైమ్ అండ్ టెంపరేచర్‌ని మీ రిక్వైర్మెంట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. బాస్కెట్‌ని ఎలా వాష్ చేసుకోవాలి, ఎలాంటి బ్రషెస్ యూజ్ చేయాలి ఇలాంటివన్నీ ఇచ్చారు. యాక్చువల్‌గా బాస్కెట్‌లో మనం ఎలాంటి హార్ష్ బ్రషెస్‌ని యూజ్ చేసుకోకూడదు. సాఫ్ట్‌గా ఉండే వాటినే యూజ్ చేయాలి క్లీన్ చేసేటప్పుడు. ఎందుకంటే బాస్కెట్‌కి స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలా డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి. స్పాంజ్‌తో ఇలా ఏదైనా స్పాంజ్ ఉంటుంది గదా! దాంతో అయితే చానా బెటరు. అదైతే స్మూత్‌గా ఉంటుంది గాబట్టి ఏం గాదు. ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ విత్ పిక్చర్‌తో సహా మనకి ఆహ్, ఈ మాన్యువల్‌లో ఇచ్చారు. ఈరోజైతే చికెన్ దీంట్లో చేద్దామని చెప్పేసి బాస్కెట్‌నైతే ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను. బాస్కెట్ వాష్ చేసుకోవడానికి స్పాంజ్ లాంటిది ఉంటే మంచిదని చెప్పాను గదా! బట్ ఈరోజు నా దగ్గర అది లేదు. అందుకని చెప్పేసి ప్లాస్టిక్ కవర్‌తో వాష్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దాంట్లో వాటర్ ఫిల్ చేసి కొన్ని సోప్ వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను తీసుకున్న ప్లాస్టిక్ కవర్‌తో దాన్ని బాగా క్లీన్ చేసి తర్వాత వాటర్‌తో క్లీన్ చేశాను. చికెన్ టిక్కా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మ్యారినేషన్ చేసేసుకున్నాము.
3 to 4 అవర్స్ మ్యారినేషన్ చేసుకున్నాము. బాస్కెట్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు చికెన్ టిక్కా చేద్దామని చెప్పేసి ఈ బాస్కెట్ ని సెట్ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా రెసిపీస్ అన్ని ఒక డైరీలో రాసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే నేను మొబైల్లో నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్లో నోట్ చేసుకునేదాన్ని రెసిపీస్ అన్ని. ఇంకా ఇప్పుడు ఏమైందంటే మొబైల్లో ఎందుకని చెప్పేసి నేను ఒక డైరీ తీసుకొని దాంట్లో రెసిపీస్ నోట్ చేసుకుంటున్నాను. నాకు తెలియనివి తెలిసినవి అన్నీ కూడా దాంట్లో రాసుకుంటున్నాను. మళ్ళీ నాకు యూస్ అవుతుంది. మళ్ళీ రెసిపీ చేసేటప్పుడు ప్రతిసారి వీడియో చూడడం కానీ ఇలా చేయకుండా డైరీ చూస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి డైరీలో రెసిపీస్ అన్ని రాసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టిక్స్ కి మనము చికెన్ పెట్టేసి బాస్కెట్ లో పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆన్ చేసాము. నేనైతే 180 degrees లో ఫస్ట్ అయితే ఒక 10 minutes పెట్టాను. యాక్చువల్ గా నాకు దీంట్లో డ్రాబ్యాక్స్ ఏమనిపించిందంటే ఇది డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ కాదు, మనకు ఆన్ అయిందా ఆఫ్ అయిందా అనేది అసలు తెలియలేదు అనమాట. ఫస్ట్ లో స్టార్టింగ్ లో నాకు అసలు తెలియలేదు, కన్ఫ్యూజ్ అయింది. ఇంట్లో ఎవరికి కూడా తెలియలేదు, కన్ఫ్యూజ్ అయింది. అది జస్ట్ మేము సౌండ్ ని బట్టి అర్థం చేసుకున్నాము. లోపల సౌండ్ కొంచెం వస్తుంది అది హీట్ అయ్యేటప్పుడు, దాన్ని బట్టి అది ఆన్ అయిందని చెప్పి అనుకున్నాము. దీనికి ఏదైనా అట్లీస్ట్ మనం ఆన్ అండ్ ఆఫ్ బటన్ లాగా ఏదో ఒక లైట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. సో 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి తీసి టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో 10 minutes పెట్టాను 180 degrees లో. చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది, టేస్టీగా. అసలు లెస్ ఆయిల్ తో, ఆయిలే యూస్ చేసుకోకుండా ఇలా హెల్తీ స్నాక్స్ కానీ హెల్తీ రెసిపీస్ కానీ దీంట్లో చాలా బాగా చేసుకోవచ్చు. నేను చాలా రెసిపీస్ ట్రై చేశాను ఈ ఎయిర్ ఫ్రైయర్ లో, కమింగ్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది లెస్ ఆయిల్ తో ఇలా కుక్ చేసుకోవడము. హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్. చికెన్ టిక్కా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బై గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.